వెంజన్స్. హీబ్రూస్ 10th chapter 30th verse. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిద్దుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. రోమన్స్ 12th chapter 19th verse. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నిత్తును. ఏమని వ్రాయబడి ఉంది? పగ తీర్చుట నా పని, మీరు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, నేనే వారి మీద పగ తీర్చుకుంటాను అని దేవుడు అంటున్నాడు. అయితే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూసినట్లయితే ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది, చాలా బాధ కలుగుతుంది. ఇన్స్టెంట్గా నేనే వారి మీద పగ తీర్చేసుకోవాలి, ఇంకా దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండా నేనే వారి మీద పగ తీర్చుకుంటా అన్నంత కోపం వస్తుంది కదా. అది సహజం కాదనను, కానీ వాక్యంలో ఏముంది? పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు అంటున్నాడు. ఎక్సోడస్ 1st chapter 11th to 14th verses ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులను ఈజిప్షియన్స్ వారిని ఏ విధంగా పనులకి ఒత్తిడి వేసి కఠినమైన బాధ వారిని పెట్టిండో ఈ యొక్క వచనాల్లో మనం చూడగలం. ఏ విధంగా ఇశ్రాయేలీయులను ఈజిప్షియన్స్ బాధ పెట్టిండ్రంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణాలు విసికించిండ్రంట. అంతగా వారిని పనితోని ఒత్తిడి పెట్టి వారిని బాధ పెట్టిండు. అయితే వీరిని ఇశ్రాయేలీయులను ఇంత బాధ పెట్టింది కదా ఈజిప్షియన్స్. అయితే మరి దేవుడు ఏం చేసిండు? ఎక్సోడస్ 9th chapter 8th to 12th verses చూస్తే ఈజిప్షియన్స్కి ఫిజికల్ అఫ్లిక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఇశ్రాయేలీయులను బాధ పెట్టిన దానికి దేవుడు వీరికి ఏం చేసిండు అంటే వారి యొక్క స్కిన్ మీద, వారి యొక్క శరీరం మీద దద్దుల్లాంటివి అటువంటివి దేవుడు వారికి కలుగజేసిండు. అదే కాకుండా పొక్కులు, దద్దులు కలుగజేసిండు వారి యొక్క శరీరాల మీద. అదే కాకుండా ఇశ్రాయేలీయులని అంతగా ఒత్తిడి పెట్టి పని చేపించింది కాబట్టి దేవుడు 3 days ఈజిప్షియన్స్ని అంధకారంలో కట్టిక చీకటిలో ఉంచిండు. ఇశ్రాయేలీయులకేమో వెలుగున్నది, కానీ ఈజిప్షియన్స్కి మాత్రం కట్టిక చీకటిలో 3 దినాలు గడిపిండ్రు. వారు ఒక్క దగ్గర కూర్చున్నవారు ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి కూడా లేకుండా ఎక్కడ కూర్చున్నవారు అక్కడే కూర్చున్నారంట. ఇజ్రాయలైట్స్కి బిట్టర్ లైఫ్ ఇచ్చేసారు, పని ఒత్తిడి ఇదే ఇంకా వారి లైఫ్ అన్నట్టు. కానీ దేవుడు వాళ్ళకి ఈజిప్షియన్స్కి అయితే సఫరింగ్గా చేసేసిండు. ఏం చేసిండు దేవుడు? వారు త్రాగే నీటిని రక్తంగా మార్చిండు దేవుడు. ఎక్సోడస్ 7th chapter 7th to 12th verses ప్రకారం చూస్తే ఆ యొక్క నీరుని ఈజిప్ట్లో ఉన్నటువంటి నీరు, నదులు, పొలాలు ఏవేవైతే ఉంటాయో ఆ వాటర్, వారు త్రాగే వాటర్ అన్నిటినీ దేవుడు రక్తంగా మార్చివేసిండు. వారికి త్రాగడానికి నీరు కూడా లేకుండా చేసిండు దేవుడు. ఎక్సోడస్ 8th chapter మనం చూసినట్లయితే ఈజిప్షియన్స్ యొక్క డైలీ లైఫ్ అన్బేరబుల్ అయిపోయిందంట. ఎందుకంటే దేవుడు ఒక తెగులు తర్వాత ఒకటి వారికి ఇస్తున్నందుకు వారి యొక్క డైలీ లైఫ్ అన్బేరబుల్ అయింది. ఎక్సోడస్ 1st chapter 15 to 16 verses మనం చూసినట్లయితే ఫరో ఒక ఆర్డర్ ఇచ్చేసిండు మేల్ ఇన్ఫాంట్స్ని చంపేయమని. అయితే దేవుడు ఏం చేసిండు? ఈజిప్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ బార్న్స్ అందరినీ దేవుడు చంపేసిండు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే పగ తీర్చుకొనుట దేవుని పని అని దేవుడు అన్నాడు కదా. మరి దేవుడు కూడా వాక్యంలో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది మనకి. ఏ విధంగా దేవుడు తన బిడ్డలను ఎవరైనా ఏమన్నా అంటే దేవుడు ఊరుకుంటాడా? లేదు కదా. ఐజయా 61st chapter 8th verse. ఏలియనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? న్యాయము చేయుట దేవునికి ఇష్టం అంట. అన్యాయంగా ఒకని సొత్తు ఒకటి తీసుకుంటే దేవునికి అసహ్యం అంట. వారి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. సో నీ జీవితంలో కూడా ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, ఏది చేసినా కానీ నీకు నువ్వే పగ తీర్చుకోనకు. చాలా ఎక్సోడస్లోనే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ నేను మీకు జస్ట్ 3 examples మాత్రమే ఇచ్చినాను. సో మీ లైఫ్స్లో కూడా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే మీకు మీరే పగ తీర్చుకోనకండి.
దేవునికి ప్రార్థించి వారిని క్షమించి వదిలేయండి. దేవుడు తప్పకుండా వారి మీద పగ తీర్చుకుంటాడు. చూడండి, దేవుడు ఏ విధంగా తన బిడ్డల్ని ఎవరైనా ఊరికే సతాయించినా, ఊరికే హర్ట్ చేస్తే దేవుడు తప్పకుండా పగ తీర్చుకుంటాడు. నన్ను బాధ పెట్టిన వారందరినీ పని చేయడం నేను చూసిన. ఎందుకంటే నేను ఎవరి మీద పగ తీర్చుకోను, దేవుడికి అప్పచెప్తా. మీరు కూడా మీ లైఫ్స్లో కూడా ఎవరైనా మీకు బాధ పెడితే మీరు పగ తీర్చుకోకండి, దేవుడికి అప్పచెప్పండి. ఎందుకంటే క్లియర్గా దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వే పగ తీర్చుకోవాలంటే వాక్యంలో రాస్తుండే నువ్వే పగ తీర్చుకో అని. దేవుడు హీబ్రూస్లో, రోమన్స్లో అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని అన్నాడు దేవుడు. నువ్వు పగ తీర్చుకో అని చెప్పలేదు కదా. అందుకే నువ్వు పగ తీర్చుకోకుండా దేవునికి వదిలేసి క్షమించి వారిని క్షమించేసి వదిలేయి. అంతే, మర్చిపో. ఇంకా వారిని దేవుడు పనిష్ చేసిన తర్వాత, దేవుడు వారి మీద వెంజన్స్ తీసుకున్న తర్వాత తప్పకుండా నీకు తెలియజేస్తాడు కూడా. నీకు తెలిసేటట్టు తప్పకుండా దేవుడు చేస్తాడు. వాక్యానుసారంగానే చెప్తున్నాను కదా, పగ తీర్చుకుంటా నా పని అన్నాడు దేవుడు. సో దేవుడికే వదిలేయండి, నా సొంతంగా ఏం నేను చెప్పట్లే. సో దేవునికి వదిలేయండి, దేవుడు తప్పకుండా మీకు న్యాయం తీరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.